అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏంటన్నా ఇది? ఏంటని అడుగుతావేంట్రా? అసలు నాకు చెప్పా పెట్టకుండా ఈ తొలిరేయి ఏర్పాట్లేంటి? రేయ్, కొత్తగా పెళ్ళైన జంట సిగ్గు విడిచి మాకు ముహూర్తం ఏర్పాటు చేయండి అని ఎలా అడుగుతారా? అర్థం చేసుకుని పెద్దవాళ్ళం మేమే ఆ ఏర్పాట్లు చేయాలి. ఒక్క మాట మీరు నాకు ముందు చెప్పాల్సింది. ఇప్పుడు ఏమైందిరా? అసలు నా మానసిక పరిస్థితి ఏంటో, నా మనసులో నేనేమనుకుంటున్నానో మీకేమన్నా తెలుసా? తెలుసురా, నువ్వు మధుతో ఎంత చక్కగా కలిసిపోయావో, మీరిద్దరూ ఎంత అన్యోన్యంగా సంతోషంగా ఉన్నారో నాకు బాగా తెలుసు. మీరు మరింత దగ్గరవ్వాలని, మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలని ఈ తొలిరేయి ఏర్పాటు చేశాం. నాన్నా, నేను మధుతోటి ఒక స్నేహితుడిగా మాత్రమే ఉంటున్నాను, భర్తగా కాదు. మా ఇద్దరి మధ్య ఉన్న చనువు స్నేహపూర్వకమైందే, భార్యాభర్తలం అనే ప్రేమతో కాదు అని నువ్వనుకుంటున్నావురా. కాని భర్తగా మధుకి ఎంత దగ్గరయ్యావో మా కళ్ళకు కనిపిస్తుంది. నీ మనసుకు తెలియడం లేదా? నానా, మన అగ్రిమెంట్ ప్రకారం 6 నెలల వరకు మీరు నాకు గడువిచ్చారు. ఈలోపే మీరిలా ఏర్పాట్లు చేయడం కరెక్ట్ కాదు. ఏంట్రా ఇంకా అగ్రిమెంట్ పట్టుకునే వేలాడుతూ ఉన్నావు? నువ్వు కొన్ని విషయాల్లో పంతానికి పోయి అదే పట్టుకుని కూర్చుంటావు గాని నీ మనసులోనూ నీలోనూ జరుగుతున్న మార్పుల్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. నువ్విప్పుడు మధుతో కలిసి బ్రతకడానికి సిద్ధంగా ఉన్నావు. అది నాకు అర్థమవుతుంది. ఆ భగవంతుడు ఇంతకంటే మంచి లైఫ్ని నీకు ఇవ్వలేడురా. మధు అనే ఒక అద్భుతాన్ని ఆ దేవుడే నీకు ప్రసాదించాడు. తనతో కలిసి సంతోషంగా బ్రతకడానికి, జీవితాన్ని ఆనందంగా మలుచుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు అలాంటి అగ్రిమెంట్ వేసినందుకు నువ్వే సిగ్గుపడతావు. మంచివాళ్లకి జీవితంలో కొన్ని మంచి విషయాలు వాటంతటవే జరుగుతాయిరా. అదే నీకు జరుగుతుంది. నువ్వు సంతోషంగా ఉంటావు. విష్ యూ గుడ్ లక్. నాన్న, అది కాదు నాన్న. ఇదిగో మధు, రసగుల్లా తీసుకో, నేనే తయారు చేశాను. ఏంటత్తయ్య, ఇంత హడావిడిలో ఇవన్నీ చేయడానికి మీ ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? నీకోసం నందు కోసం చేయాలనిపించింది, చేశాను. అత్తయ్య, మిమ్మల్ని ఎక్కువ మాటలతో పొగడలేను కానీ మీకు గుడి కట్టేయాలి. మీకు దేవకి అని కాకుండా దేవత అని పేరు పెట్టుండాల్సింది. చాలు చాలు, నువ్వు మాటలతోనే గుడి కట్టేస్తున్నావు. మరీ రసగుల్లాకే ఆకాశానికి ఎత్తేయకూడదు. హలో అత్తయ్య, ఉట్టి రసగుల్లాకే పొగుడుతున్నానని అనుకుంటున్నారా ఏంటి? మీరు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంటో నాకు మాత్రమే తెలుసు. మీరు నా కోసం ఎంతగా ఆలోచిస్తారో, నేను బాగుండాలని ఎంతగా కోరుకుంటారో నాకు బాగా తెలుసు. సాధారణంగా పెళ్లిడికొచ్చిన ఆడపిల్లలు కాబోయే భర్త గురించి, కోడలుగా వెళ్లబోయే అత్తారింటి గురించి ఎన్నో కలలుగంటారు. అర్థం చేసుకునే భర్త, ఆదరించే అత్తా మామలు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ నేనెప్పుడు పెళ్లి గురించి కానీ అత్తారింటి గురించి కానీ అస్సలు ఆలోచించలేదు. అయినా ఆలయం లాంటి అత్తారింటికి కోడలనయ్యాను. పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నా ఆయనతో నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. దీనికి కారణం మీరు మావయ్య అన్ని వేళలా అండగా నిలబడ్డారు కాబట్టి. లైఫ్లో ఇంతకంటే నాకు ఏం కావాలత్తయ్య? ఇవాళ కూడా చూడండి, మా మంచి కోరి మాతో శాంతి హోమం జరిపించారు. అడగకుండానే మీరు మాకు ఎంతో చేస్తున్నారు. నేను మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? దానికో మార్గం ఉంది. చెప్పండి అత్తయ్య, ఏం చేసైనా మీ రుణం తీర్చుకుంటాను. నువ్వు ఇంటి పెద్ద కోడలివి, 3వ తరం వారసుల్ని అందించాల్సిన దానివి. మాకో బుల్లి వారసునివ్వు చాలు. పోండి అత్తయ్య, మీరేదో అడుగుతారనుకుంటే ఇది అడుగుతున్నారేంటి? నేను మీ మావయ్య అంతకంటే ఏం కోరుకుంటాం చెప్పమ్మా. నీకు అసలు విషయం చెప్పనా? ఇందాక మీ ఇద్దరితో శాంతి హోమం జరిపించింది ఎందుకో తెలుసా? మీరిద్దరూ అన్యోన్యంగా సంతోషంగా కలిసి ఉండాలని. మీకు ఏవైనా చిన్న చిన్న దోషాలుంటే అవన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలతో 100 ఏళ్లు బతకాలని చేయించాను. ఇది ఈరోజు జరిపించడానికి కారణం ఏంటంటే, ఇవాళ మీ ఇద్దరి జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలవబోతోంది. దంపతులుగా ఇద్దరూ కలిసి బ్రతకబోతున్నారు. మీకు ఇవాళ తొలిరేయి ముహూర్తం ఏర్పాటు చేశాం. మీకు పుట్టబోయే బిడ్డ అందంగా
ఆయురారోగ్యాలతో పుట్టాలన్నది నా కోరిక. అత్తయ్య సడన్ గా ఇలా సడన్గా ఏముందమ్మా, పెళ్ళయి చాలా కాలం అవుతోంది. ఇప్పటికే చాలాసార్లు ముహూర్తాలు అనుకున్నా కుదరలేదు. మీ నాన్నగారు కూడా త్వరగా తాతయ్య అని పిలిపించుకోవాలని ఆరాటపడుతున్నారు. నా కోరికల్లా ఒక్కటే, మీ బిడ్డని నేను కళ్ళారా చూసే అదృష్టాన్ని ఆ దేవుడు నాకు కలిగిస్తే చాలు. అత్తయ్య అది మధు, ఉన్నట్టుండి ముహూర్తం అనేసరికి నర్వస్గా ఉన్నట్టున్నావు. వెళ్ళి కాసేపు రిలాక్స్ అవ్వు, హ్యాపీగా ఉండు. మీ ఇద్దరూ ఇక ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ లైఫ్ బాగుంటుంది. వెళ్ళు, రిలాక్స్ అవ్వు. నా మెయిన్ నెంబర్ నుంచి కాల్ చేస్తే నేనే ఫోన్ చేస్తున్నానని తెలిసిపోతుంది. నా సిమ్ 2 నుంచి చేస్తా. అప్పుడైతే నేనెవరో తెలియదు గనక కాసేపు రొమాంటిక్గా ఏడిపించి చివరిగా నేనెవరో చెప్పవచ్చు. ఇప్పుడు నా సంపు ఏం చేస్తుంటుందో. వందే పద్మాకరం ప్రసన్నవదనం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదం మణిగణనానావిధభూషితాం హస్తాభ్యదాం అభయప్రదాం మణిగణ నానావిధభూషితాం భక్తాభీష్ట సుప్రదాం. రింగ్ అవుతున్నా సంపు ఫోన్ తీయట్లేదేంటి? ఓ, అన్నోన్ నెంబర్ కదా, పరాయి పురుష్ నెంబర్ అనుకుని వెంటనే తీయదనుకుంటా. వెయిట్ చేద్దాం. భగవతే హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతకరీ ప్రసీద మహ్యం. ఓం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం శ్రద్ధాం విభూతిం సురోభిం నమాం పరమాత్మికాం. ఫుల్ రింగ్ అయినా తీయవా? తీసే వరకు చేస్తూనే ఉంటా. సాంప్రదాయిని, నువ్వెవరివి? హూ ఆర్ యూ? నీ కూతుర్ని. నేనెవర్ని? హూ యామ్ ఐ? గర్ల్స్ హాస్టల్ మాజీ వార్డెన్. ఎస్, అవును. ఈ సంధ్యావందిని అంటే హడల్. ఇన్ మై సర్వీస్ నా అనుభవంలో కొన్ని వేల మంది ఆడపిల్లల్ని క్రమశిక్షణ డిసిప్లిన్లో పెట్టాను. అలాంటి వార్డెన్ కూతురువైన నువ్వు క్రమశిక్షణ డిసిప్లిన్ తప్పుతావా? పూజా సమయం టైంలో ఫోన్ని సైలెంట్లో పెట్టాలని తెలీదా? సారీ అమ్మా, మర్చిపోయాను. నో ఎక్స్క్యూజెస్ సంజాయిషీలు. చేసిన తప్పుకి 4 చెంపదెబ్బలు, మళ్ళీ తప్పు మిస్టేక్ ని రిపీట్ చేయకుండా ఉండడానికి 10 గుంజీళ్లు తీ. అమ్మా, చెప్పింది డూ ఇట్. ఏంటి, చెంపలకి పౌడర్ రాసుకుంటున్నావా? గట్టిగా స్ట్రాంగ్గా కొట్టుకో. గట్టిగా స్ట్రాంగ్గా కొట్టుకో.